ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు. పవన్ కళ్యాణ్ సినిమాలోని ఈ డైలాగ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ శ్రేణుల నోళ్లలో నానుతోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ఈసారి పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించిన తీరుకు ఈ డైలాగ్ చక్కగా అద్దం పడుతుంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి పవన్ కళ్యాణ్ గారు 10 ఏళ్లు నిరీక్షించి చివరకు విజయం సాధించాడు. 4 పెళ్లిళ్ళు, 2 చోట్ల ఓడిపోయాడంటూ అవహేళనలు, కానీ ఇవేవి పవన్ లెక్క చేయలేదు. ఏపీ ఎన్నికల్లో కూటమి విజయం వెనుక ప్రధానంగా చంద్రబాబు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి త్యాగం ఉన్నాయి. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండిట్లోనూ పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పుడు ఆయనకు రాజకీయాలు ఎందుకనే విమర్శలు వచ్చాయి. దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ సెటర్లు వేశారు. 175 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దించే సత్తాలు కూడా లేదని ఎద్దేవా చేశారు. అయినా కూడా పవన్ కళ్యాణ్ బాధపడలేదు. అన్నీ పంటే బిగువున భరిస్తూ వైసీపీని కోలుకోలేని దెబ్బ కొట్టడంలో కీలక పాత్ర పోషించడంలో ఎటువంటి సందేహం లేదనే విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి వైసీపీ వారు కూడా స్పందిస్తూ ఉన్నారు. తాజాగా మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ వల్లనే నేడు మా పార్టీకి ఇన్ని సీట్లు వచ్చాయి. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ హవా బాగా నడిచింది. ఆయన అభిమానులే ఆయనకు బలం. పవన్ కళ్యాణ్ పొత్తులు లేకపోతే మేము గెలిచేవాళ్ళం అంటున్నారట కొడాలి నాని గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. కాకపోతే ఎలాగోలా పొత్తు కుదిరినప్పటికీ సీట్ల కేటాయింపులో పెద్ద చిక్కులు వచ్చి పడ్డాయి. అప్పుడు పవన్ కూడా వెనక్కి తగ్గారు. చివరకు జనసేన సీట్లను బీజేపీకి త్యాగం చేసి కూటమిని నిలబెట్టాడు పవన్ కళ్యాణ్ గారు.